ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగం 6వ శ్లోకాన్ని చూస్తున్నాం. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. అర్జున, ఎవడైతే కర్మేంద్రియాన్ని సమస్త ఇంద్రియములను సంయమ్య బాహ్యముగా అదుపు చేసి మనస్సు ద్వారా ఇంద్రియార్థాన్ శబ్దాది విషయములను గాని ఇతరమైనటువంటి విషయములను గాని స్మరన్ చింతించుచు ఆస్తే ఉండునో సహా వాడు విమూఢాత్మ, ఆ మూఢుడు మిథ్యాచార కపటాచారము కలవాడుగా ఉచ్యతే చెప్పబడుతున్నాడు. బలవంతముగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించున్నటువంటి మూఢుని మిథ్యాచారి అని పిలుస్తారు అని చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో. పైకి మాత్రం యోగిలాగా కనిపించి లోపల మాత్రం కోరికల్ని దాచుకోలేనటువంటి వాడిని దంభాచారి అని చెబుతూ ఉంటాము. అందుకనే తలలు బోడులైన తలపులు బోడులా అన్నాడు మహాకవి వేమన. స్వస్తి.